నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నాన్వేషణ అనేటువంటి ఒక పాపులర్ యూట్యూబర్, అందరికీ వెల్ నోన్ పర్సన్ సార్ ఆయన. అయితే అలాంటి వ్యక్తి హిందూ దేవీ దేవతలపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఒక రకంగా చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు. దీంతో అతను అందరు కూడా అన్ఫాలో అవ్వడం, అలాగే రిపోర్ట్లు కొట్టడం, ఒక్కసారిగా అతను అన్ఫాలో అవుతున్నారని చెప్పేసి జస్ట్ అపాలజీ, మనస్ఫూర్తి కూడా చెప్పలేదు, అపాలజీ చెప్పినట్టుగా చెప్పాడు. కానీ సో దీన్ని బట్టి అంటే అతను నేను ఒక హిందూనని చెప్పుకుంటూ హిందూ దేవీ దేవతల్ని అలా నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అతను స్వయంకృతాపరాధమేనా? అతని వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్గా శివాజీ గారి వ్యాఖ్యలు తర్వాత దాని మీద వచ్చిన స్పందనలో అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ రకరకాల స్పందనలు వచ్చినాయి. సాధారణంగా చూస్తే ఓవరాల్గా నేను దీని మీద నన్ను చాలామంది అడిగారు స్పందించమని శివాజీ గారి వ్యాఖ్యల మీద. నేను ఆ వివాదం జోలికి వెళ్ళదలుచుకోలేదండి. నేను నా అభిప్రాయం నేను చెప్పదలుచుకోలేదని చెప్పాను, నేను మొహమాట లేకుండా. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపంలాగా ఇందులో ఇరుపక్షాల్లోనూ కొంచెం లోపం ఉంది. శివాజీ గారి వ్యాఖ్యలో కొంచెం కఠినంగా అనిపించి వాళ్ళకి హర్ట్ అయ్యి ఉండొచ్చు, కొన్ని మాటలు అభ్యంతరం ఉండొచ్చు. ఓవరాల్గా స్థూలంగా చూస్తే మాలాంటి వాళ్ళు ఎవరికైనా సరే అతను ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ కొంచెం చెప్పిన విధానం కరెక్ట్గా లేదు కాబట్టి ఆయన తప్పు పట్టారు, మనమేమో ఆయన సమర్థించలేం. ఓకే, ఇది జరిగింది. ఇది అప్పభావం అనుకోండి ఎవరన్నా సరే. ఎందుకంటే మన అభిప్రాయం అది. మనం నిర్దిష్టంగా ఒక సైడ్ తీసుకోలేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది, ఎవరి ఆగ్రహానికి గురి కాకుండా ఉండడం మంచిది. లేదా మన అభిప్రాయాన్ని మన ఇంట్లో వరకు పాటించుకుంటే సరిపోతుంది. కానీ దీని మీద స్పందించాల్సిన అవసరం నా అన్వేషణకు లేదు. నాకు ఇది మహిళలకి కొంతమందికి ఇబ్బంది కలిగే వ్యాఖ్యలు అది. అయితే కొన్నిసార్లు కొంతమంది విషయంలోనే స్పందిస్తున్నాయి, కానీ సంఘాలు కానీ మహిళలు కానీ నెటిజన్స్ కానీ కొన్ని విషయాల్లో మౌనంగా ఉన్నారు, కొన్ని విషయాలు స్పందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. నా అన్వేషణ బెట్టింగ్ యాప్ల విషయంలో గట్రా బాగా స్పందించాడు. అలాగే సజ్జనార్ గారు లాంటి జూమ్ మీటింగ్లు జరిగినాయి, మాట్లాడుకున్నారు. అతనికి మంచి పేరు వచ్చింది. ఒక మంచి కాజ్ కోసం అతను బాగానే ఫైట్ చేస్తున్నాడు, అందరికీ మంచి చెప్తున్నాడు ఇతను అని చెప్పేసి నాతో సహా అందరం కూడా బాగా మాట్లాడేది, ఇతను బాగా సపోర్ట్ చేయడం మంచి ఉద్దేశం అని అనుకున్నాం. నేను కూడా అప్పుడప్పుడు ఆయన చూసివ్వండి, ట్రావెల్ ఆ బ్లాగ్ చూసివ్వండి, కొత్త విషయాలు ఏమన్నా తెలుసుకున్నాడు. కానీ అందులో కొంత కంటెంట్, అడల్ట్ కంటెంట్ కనిపిస్తూ ఉండేది. అతని విషయంలో కూడా కుర్రోళ్ళు ఆకర్షితులు అవుతారు డెఫినెట్గా. అతను చెప్పే విధానం బాగానే ఉండేది. అంతకుముందు కూడా ఎన్నికల ముందు కూడా పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడి కూడా ఆయన అంత అభ్యంతరకరంగా ఉండి కాదు. కానీ తర్వాత కొంచెం వెర్షన్ అప్పుడప్పుడు ఏం మాట్లాడినా ఎవరన్నా కోపం మొత్తం తిట్టేసి కూడా అలాగే అతను. కానీ ఇంత తీవ్రంగా ఎప్పుడు చెప్పలే. ఇది నేను అది చూసాను, ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది శివాజీ గారి విషయంలో అన్నిసార్లు తిట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలకి మీరు అభ్యంతరం చెప్పినప్పుడు మీరు అదే పని ఎందుకు చేస్తారు? చాలా దారుణంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు శివాజీ గారి మాటలను ఇది కరెక్ట్ కాదండి అని ఖండించడం కరెక్టే. ఉందాతనంగా ఖండించచ్చు, తప్పేముంది. మీరు మాట్లాడేది కరెక్ట్ కాదని. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసినంత వరకు శివాజీ గారికి 90%, 100% ఇంచుమించుగా 95% మద్దతు లభించింది. విచిత్రంగానే అసలు మహిళలు కూడా చాలా మంది అతనే మద్దతు ఇస్తున్నారు. చాలా ఆశ్చర్యం సార్. చాలా ఆశ్చర్యం ఉందండి. అప్పుడు అంటే మన ఇండియా సంస్కృతి కావచ్చు, సంస్కృతి సంప్రదాయం అందరి మనసులో ఇది ఉందన్నమాట. ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటున్నారేమో. మరి అయితే ఈ విషయం గురించి చాలా మంది ఆయన మద్దతు ఇచ్చారు. ఇది ఒక తొందరపడి ముందే కూర్చున్న శివాజీ గారు ఇలా అన్నాడు కాబట్టి మన నా అన్వేషణ అతను తీవ్రంగా స్పందించేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో కూడా చూసుకోవాలి కదా. ఒకసారి ఆడపిల్లలను పట్టుకుని వాళ్ళని వేసుకుంటే నీళ్ళు వేసుకుంటాను అంటూ ఉంటాడు అతను. ఏంటండి ఆటగాడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎర్రబాబు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనుకునేవాడిని. ఇప్పుడు చూసి పిల్లలకి ఏమనుకుంటారు, టీనేజ్ కుర్రోళ్ళు టీనేజ్ అనేమో ఎన్నోళ్ళు ఉంటాయి, 35 ఉంటాయేమో అతనికి కూడా. అంతే సార్. ఇప్పుడు అన్ని పర్సనల్ అనుకోండి. కానీ అతను పర్సనల్ విషయాలను బహిర్గతం చేస్తున్నట్టుగా ప్రతి వాళ్ళు కామెంట్ చేస్తారు. కానీ శివాజీ గారితోటి ఆగకుండా ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులు అనబడే గరికపాటి గారి గురించి కానీ అలాగే మాట్లాడాడు. చాలా మంది ఎక్కువ హర్ట్ అయ్యారు ఆ విషయాల్లో. నాకు మాత్రం చాలా బాధ వచ్చింది. నిజంగా అంత పెద్ద మనిషి ఇలాంటి వాళ్ళు నోడలో పడ్డాడేట్రా బాబు అనుకున్నాను. అంతేకాకుండా పురాణ ఇతిహాసాలు జోలికి సీతాదేవిని మనందరం, ద్రౌపదిని మనందరం ఎలా చూస్తాం. ఇప్పుడు మన హిందూ ధర్మంలో హిందూ మతంలో వాళ్ళందరినీ దేవతల్లా చూస్తారు. వాళ్ళ పట్ల అతను చాలా చులకనగానో చాలా నీచంగా మాట్లాడడాన్ని ఇది కొంచెం అభ్యంతరకరము, సహించలేనిది. అతని మీద ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. అతను అది కూడా చూశాను, నన్ను ఏం పీకలేరు, లేకపోతే సారీ కూడా చెప్పాడు అతను. శివాజీ గారిని అన్నందుకు నేను తిట్టినందుకు
సారీ అన్నాడు, పైగా నన్ను ఏం పీక్కుంటారు. ఇక్కడ ఎవరు ఏం పీక్కుంటారో పీక్కోపోవడం అనేటువంటిది ఉండదండి. ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఈ విదేశాల్లో ఉన్నాం, మనల్ని ఏం చేయలేరని అనుకోకూడదు. ఏదో సందర్భం వస్తుంది, లేదా వెళ్ళి తీసుకొస్తారు, పెద్ద కష్టమే ఉంది. మీరు అనేక దేశాలు తిరుగుతారు, వెరీ సింపుల్గా మీ పాస్పోర్ట్ రద్దు చేశారు. ఇక్కడ పిహెచ్పి వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు దాన్ని. మీ ఆ ప్రెజర్ ఎక్కువే ఆయన పాస్పోర్ట్ రద్దు చేశారు అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళే పంపిస్తారు. పాస్పోర్ట్ రద్దు చేసి లుకౌట్ నోటీస్ ఇచ్చారనుకో, వాళ్ళే పంపిస్తారు అక్కడి నుంచి. సరే, ఏదన్నా ఆల్కహాల్ కానీ లేకపోతే డ్రగ్స్ లాంటి ఇండియాలో ఉండలేదు కదా, తిరుగుతూ ఉంటాడు, అది కామన్గా తీసుకుంటా ఉంటారని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే ఏదన్నా వేరే మత్తులో ఉండి ఆయన ఏమన్నా మీకు అలాంటి ఉన్నట్టు ఏం కనపట్లేదు. కానీ మన అవకాశం వచ్చింది, కానీ మనం రాళ్ళు వేసేయకూడదు. కానీ అతను నోటు దోల ఉంది. కొంచెం ఇటీవల కాలంలో ఇది సంపాదన కూడా పెరిగి ఉండొచ్చు. నడమంత్రపు సిరి నరం మీద కురుపులాగా ఉంటుంది ఎవరికన్నా. అది ఆయన తప్పు కూడా కదా. ఆ వచ్చిన డబ్బులతో కొంచెం ఇంకా పాపులర్ అవుతాను, శివాజీ తిట్టాడు కాబట్టి మహిళలు అందరూ నాకు సపోర్ట్ ఇస్తారో అనుకుని పప్పులు కాలేసాడు అతను. శివాజీ వైరల్ అయ్యాడు కాబట్టి నేను కూడా అంతకు మించి అవుతానేమో. అది కూడా అతను ఇంటెన్షనల్ గా శివాజీ గారి మీద ఏదో కోపం, మహిళలను ఉదరిచ్చేద్దామన్న ఉద్దేశం కాదు. అతను భక్తు వ్యాపార దృక్పథంతో తనకి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కరెక్ట్ సార్, వ్యూవర్షిప్ పెరుగుతుంది, నాకు తనకు ఆదాయం వద్దన్న ఆలోచన వెళ్ళాడు. నా ఆలోచన కూడా అదే. అంతే, అలా దెబ్బతిన్నాడు అంతే. ఒకసారి ఏదో సందర్భంలో శివాజీ గారిని ఎవరో, మీ యూట్యూబర్స్ మీకు ఎవరండి అంటే, ఇతను చాలా మంచోడు, బాగా చేస్తున్నాడా ఇతను, ఇది దుంపదాగా ఇతను భలే చేస్తున్నాడు అని చెప్పాడు. కరెక్ట్ సార్, నాకు ఐడియా ఉంది. ఏంటండి, అతను నాలెడ్జ్ని అప్రిషియేట్ చేశాడు. అలాంటిది ఇతను అది మరి చూసాడో లేదో అంత దారుణంగా అప్పుడు తప్పు చేశాడండి. శివాజీ గారు తప్పు మాట మాట్లాడాడు, సారీ చెప్పాడు. అతను మహిళా కమిషన్ కూడా పిలిపించింది, వివరణ ఇచ్చుకున్నాడు, అతను ఆ మాటలు ఉపసంహరించుకున్నాడు. అనవసరంగా కొంతమంది వేరే యాంకర్స్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇతను ఏదో పనిగా టార్గెట్ చేయాలంటే, ప్రకాష్ రాజ్ పెద్ద నెప్పర్తిలో నాకు ఒళ్ళు మండింది ప్రకాష్ రాజ్ మాట్లాడితే. అదేదో పెద్ద నెప్పర్తిలాగానే ఎటువంటి తెడ్డుమంటే అతనికి ఏంటంటే పని మూసుకుని ఇంట్లో కూర్చోకుండా లేదు. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిందిలో తప్పు ఉంది, రైట్ ఉంది. అలాగే స్పందించడంలో ఇప్పుడు అనసూయ కూడా స్పందించవచ్చు, తప్పే ఉంది, మా ఇష్టం అంటారు. ఆవిడ కూడా తప్పట్లేదు మనం. ఇప్పుడు ఆవిడ ఎలాగన్నా ఉండే ఇప్పుడు నీ స్వేచ్ఛకి నేను ఎవరిని అడ్డుపడడానికి, శివాజీ గారు కూడా అనసూయని ఏం అనలేదు. అదే సార్, అనసూయని అనకుండానే ఆవిడ ఎందుకు రియాక్ట్ అయినట్టు, అది ఆవిడ సమాధానం చెప్పుకోవాలా. మహిళ అందరి తరపున నేను వచ్చాను అంటారు. వీళ్ళందరికీ హక్కు ఉంది, కానీ ప్రకాష్ రాజ్కి హక్కు లేదు అంటాను నేను. ఏం మాట్లాడడానికైనా, ఎందుకంటే ఏడే పని తయ్యమంటే తయారైపోడా, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. మనం వెంటనే స్పందించేవా? స్పందించలేదు కదా. ఇలాగా నాగబాబు గారైనా ఎవరైనా ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమాజ సేవకుల్లో మీరు స్పందించాల్సిన అవసరం లేదు. అందుకని ఆ వివాదం జోలికి నేను వెళ్ళలేదండి. ఎందుకంటే రెండు వైపులా పొరపాటు ఉంది, రెండు వైపులా వాస్తవం ఉంది. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛని ఎవరో హరించలేరు. అలాగే మితిమీరిన స్వేచ్ఛ అనర్థదాయకం. ఈ రెండాటిని గుర్తుపెట్టుకుని ఆ రెండాటి మధ్యన స్వల్ప తేడాన్ని గమనించుకుని ఎవరించి మాట్లాడే మాట కరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడు నీకు మంచిగా చెప్తాను నేను, దాన్ని పరుషంగా నిన్ను కించపరిచేలా చెప్పకూడదు. చెప్పాల్సిన మంచి మాట చెప్పినప్పుడు మంచిగానే చెప్పాలి. ఇక్కడ చిన్న పొరపాటు చేయడు శివాజీ గారు, దాంతో ఆయన దొరికిపోయాడు. కానీ జనం మద్దతు మాత్రం ఆయనకి ఉంది. అది 95% వచ్చింది అందరూ కూడా. నాకు ఎవరు చెప్పినా బాగానే చెప్తున్నాడు కదా, ఆడవాళ్ళు కూడా అదే అంటున్నారు చాలామంది. మహిళలు కూడా చాలామంది అతను మద్దతుగా నిలిచారు. ఈ అన్నాటిలో బకరా అయిపోయి దెబ్బ అయిపోయినాడు ఎవరున్నాడంటే అన్వేష్. అతను లక్షల మంది శుభ్రంగా ఆ టూరిజం ఆ విశేషాలన్నీ చెప్పుకుంటూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఎందుకంటే అతను ఇండియా విశేషాలు ఇండియా వాళ్ళు చూసుకుంటారు కదా. నువ్వు ఇతర దేశాలు తిరిగినప్పుడు అక్కడ విశేషాలు చెప్పాలి, కానీ ఇక్కడ విశేషాలు ఇందులో దూరి నువ్వు అనవసరంగా సబ్స్క్రైబర్స్ పోతున్నారా మొత్తం దాదాపుగా అతను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫ్రెండ్ చేస్తున్నారు, అన్ఫాలో చేస్తున్నారు. దానివల్ల నాకేం నష్టం అంటే నష్టమే, నీ ఆస్తి అదే కదా. అయితే ఇప్పుడు బల్క్ అమౌంట్ లాగా ఇప్పుడు నేను సేవింగ్స్ ఒక 6 కోట్లు ఉంది, నేను దీంతో బతకగలను. ఏమండి 10 లక్షలు ఉన్నా బతకగలుగుతాడు ఎవడన్నా. ఉన్నది పోతున్నప్పుడు వచ్చేది పోతుంది, ఉన్నదే పోతుంది అన్నప్పుడు ఇబ్బంది కదా. అంటే ఫ్యూచర్లో అతను ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంటుందండి. ఎఫెక్ట్ దాన్ని కవర్ చేసుకుని ఇప్పుడు ఎక్కటం కష్టం, దిగటము కష్టమే. జారి పడిపోవడం ఈజీ. కాలు స్లిప్ అయిందని జారి పడిపోతే దాన్ని ఎవడ పైకి తీసుకురాలేడు. జారి పడిపోవడం వల్ల గాయాలు అయిపోతాయి, ఖచ్చితంగా ప్రాణాలు కూడా. గాయాలు మానాలి, మళ్ళీ ఎక్కాలంటే చాలా కష్టం. శిఖరాన్ని చేరుకున్నాడు నిజంగానే, అతను మంచి టాప్కి వెళ్ళాడు. అది నాకు ఆ విషయంలో పాపం ఇదేట్రా ఎలా జరిగింది ఇతనికి అనుకున్నాను. అందుకనే నోరు జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎంత స్థాయి అభిమానం సంపాదించుకున్నా మనం ఎప్పుడన్నా నోరు జారి నోటుకు వచ్చినట్టు కొంచెం విశిష్ట వ్యక్తుల పట్ల మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. జగన్ గురించి గట్టా మాట్లాడచ్చు పర్లేదు, వాళ్ళందరూ క్రూరులు రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళని తిడితే కూడా పర్లేదు. ఒకవేళ జనం యాక్సెప్ట్ చేయకుండా పుణ్యం వస్తుంది. ఉత్తు పుణ్యాన్ని ఆ గరిపోటి నరసింహరావు గారిని తిట్టాల్సిన అవసరం, సమాజ హితం కోసం మాట్లాడే వాళ్ళు, సీతమ్మ ద్రౌపది వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా తప్పదు. అంటే అతను నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అంటారు అనమాట. దాంతో దెబ్బైపోయాడు.
పాములు పట్టి వాడు పాములతో చచ్చిపోయినట్టు, స్మగ్లింగ్ చేసి వాడు స్మగ్లింగ్ చేస్తాం మానేస్తే చచ్చిపోయినట్టు, ఈ ఫ్యాక్షన్ చేసి వాళ్ళు రక్త తర్పణం చేసి రౌడీజం చేసి వాళ్ళు రౌడీజానికి బలైపోయినట్టుగా మాటలు అమ్ముకుని బతికి కూడా మాటలతో ఆ మాటతోటే దెబ్బపోతారు. ఖచ్చితంగా కత్తి పట్టుకున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. నేనైనా మీరైనా నోరు జారి మన ఇష్టం మాట్లాడుకోండి ఎప్పుడున్నాను అవుట్. ఓకే, అంటే నాలుగు చాలా కంట్రోల్లో కంట్రోల్ పెట్టుకోవాలి. 24 గంటలు స్పృహలో ఉండాలి. థ్యాంక్ యూ సార్.